మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. 2025 నూతన సంవత్సరంలో జనవరికి సంబంధించినటువంటి రాశి ఫలాలు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సూర్యుడు మకరంలోకి ఎంటర్ అయ్యేటువంటి సందర్భంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక మాట, ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఉన్నవారెవ్వరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరూ కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ సందర్భంలోనే అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వారు ఉంటారు. కనుక ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని ఉంది అని చెప్పి మీరు ఏదో కేవలము మీ మానసికంగా బాధపడడమే తప్పించి మరొకటి లేదు. కనుక వ్యక్తిగత జాతకంలో నడిచేటువంటి దశ, అంతర్దశ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనము ముందుకు వెళితే చక్కగా కూడా ఏలినాటి శని ఉన్నా ఏదున్నా కూడా మనకు ఒక ధైర్యం అనేటువంటిది వస్తుంది. బుధ దశ నడుస్తుంది, లేదా గురువు దశ నడుస్తుంది, లేదా మీకు గజకేసరి యోగం ఉంది. ఈ యోగాలలో ఈ యోగాలకు సంబంధించినటువంటి దశ నడుస్తూ ఉంది అనుకుందాం. ఒకవేళ ఏలినాటి శనిలో ఉంది అనుకుందాం. ఇలాంటి అవరోధాలు కానీ ఇబ్బందులే ఉండవు. ఇక్కడ యద్భావం తద్భవతి. మీ ఆలోచన విధానము, అయ్యో నాకు ఏలినాటి శని, అయ్యో నాకు అర్ధాష్టమ శని ఉందే అనేటువంటి యొక్క భావనతో మీ మనసు ఇబ్బంది పడి మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా ఏం అనుకోకండి. మరొకటి, ఇక్కడ జన్మనామం వేరే ఉంటుంది, వ్యవహారిక నామం వేరే ఉంటుంది. ఈ జన్మనామము, వ్యవహారిక నామం ఎట్లా అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా చూసుకుంటే మనకు జన్మనామం ఏమిటి, మన రాశి ఏమిటి, నక్షత్రం ఏమిటి అని చూసుకొని ముందుకు వెళ్ళొచ్చును. డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఈ యొక్క పేరు ఏదైతే ఉందో, నామ నక్షత్రం ఏదైతే ఉందో దాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. కనుక రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. కుంభరాశి, కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి యొక్క జనవరి నెల పుష్యమాసంలో కుంభరాశి వారికి చేయి పనులందు కొన్ని ఆటంకాలు అయితే ఉన్నాయి. ఆ బంధుమిత్రులతో కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా భార్యాభర్తలలో కూడా కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ధనధాన్య నష్టములు వాటిల్లే పరిస్థితి ఉంది. కనుక ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏది చేయకుండా ఉండండి. కొత్త పనులు తలంపరాదు. అదేవిధంగా తీర్థయాత్రలు అంటే కొత్త పనులకు ఏది కూడా స్వీకారం చుట్టకండి. 2025 3 నెలలు 4 నెలల తర్వాత చూద్దాం. అదేవిధంగా కుటుంబము కొన్ని చిక్కులతో ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కుటుంబమునందు కూడా కొన్ని చిక్కులు, ప్రయత్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఆలస్యంగా నెరవేరుతాయి. ఇప్పుడు ఇంట్లో మీకు కావచ్చును, మీ తల్లిగారికి కావచ్చును, లేదా మీ బ్రదర్కు కావచ్చును, లేదా మీ సిస్టర్కు కావచ్చును ఉండేటువంటి కొన్ని చిక్కులు, ఆ చిక్కులలో మీరు వెళ్ళి ఇరుక్కోవడం కానీ, మీరు మాట్లాడడం కానీ ఇలాంటి సందర్భాలలో ఇవి ఒక సమస్యగా మారుతాయి. అండ్ ఇవి ఎప్పుడు మనకు సుమారుగా కూడా ఇవి మనకు 2025 3వ నెల 4వ నెల తర్వాత ఇవి కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా మారుతాయి. కనుక ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో కొంత జాగ్రత్తగానే ఉండే ప్రయత్నం చేయండి ఈ యొక్క జనవరి నెలలో. ఎందుకంటే సూర్య భగవానుడు మీకు వెనకాలకు వస్తున్నాడు, అంటే 12వ భావానికి వస్తున్నాడు. కనుక ఎట్లా ఉంటుంది అంటే మనకు అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఊరికే కోపం ఎక్కువగా కూడా రావడము, అదేవిధంగా ప్రాణాపాయ సూచనలు కావచ్చును, హార్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును, జాగ్రత్తగా ఉండండి. సమీప బంధు నష్టము కావచ్చును. అదేవిధంగా ఎవరితోనైనా మీరు ఇల్లీగల్ ఎఫైర్లో ఉంటే వారితో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కావచ్చును, కొంత ధన నాశనము ఏర్పడేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే గోచరిస్తున్నాయి. కనుక ఈ కుంభరాశి వారు శస్త్రచికిత్సలకై ఎవరికైనా సహాయం చేయండి. 4 రూపాయలు మీ దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయి సహాయంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలలో ముందుకు వెళ్ళండి. గురుబలం వస్తుంది మీకు రాబోయే రోజులలో. సో దానివల్ల కుంభరాశి వారికి సంతానం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంతానంతో పాటు మనకు మీ పిల్లలకు సంబంధించినటువంటి చదువుకు సంబంధించినటువంటి మంచి ఫలితాలు కానీ, అబ్రాడ్ వెళ్ళేటువంటి సూచనలు కానీ కుంభరాశి వారు ఇలా
ఒకటికి రెండు చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు అయితే 2025లో మీకు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. సవాలుగా కొన్ని సమస్యలు మారబోతున్నాయి. అత్తా కోడలకు గొడవలు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కొంత ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వీరికి ఆశించినటువంటి విధంగా మొదటి అధ్యాయంలో చదువు రిజల్ట్ సంబంధించినటువంటి విషయాలలో కొంత అనుకున్నటువంటి దానికంటే కొంత డౌన్ఫాల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కనుక మనకు ఇక్కడ ఏమిటి అంటే సరస్వతి లేహ్యం కావచ్చును, దక్షిణామూర్తి శ్లోకం కావచ్చును, శనిగల మాల దక్షిణామూర్తికి స్వామికి ఫోటోకు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్.